హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సడన్గా బెండకాయ పులుసు తినాలని కొంచెం క్రేవింగ్స్ వచ్చాయన్నమాట. సో లెట్స్ మేక్ బెండకాయ పులుసు. ఈ బెండకాయ పులుసు కోసం కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, టొమాటోస్, బెండకాయలు అండ్ నానబెట్టుకున్న చింతపండు. సో ముందుగా కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయలు అందులో వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిదనం అనేది పోయి మనకు మంచి టేస్ట్ ఇస్తుందని చెప్పి నేను ఫస్టే బెండకాయలని ఫ్రై చేసుకుంటాను అనమాట. అది నీట్గా అవన్నీ ఒక ఫ్రై చేసుకోవాలి ఫస్ట్లీ. అండ్ వాటిని కలుపుతూ ఉండాలి సో దట్ అవి మాడిపోకుండా ఉంటాయి. సో లోపల నుంచి కూడా కొంచెం ప్రాపర్గా కుక్ అవుతాయి అని చెప్పి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఆ ఫ్రై అంతవరకు. ఆవిరికి అవి వేగేటట్టు పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ చూసుకుంటూ ఉండాలి. చూసుకునేసరికి మొత్తం మళ్ళీ కలుపుకొని ఇట్లా ఇట్లా ప్రాపర్గా కుక్ అవ్వాలి, ఇట్లా మెత్తగా కనిపించేటట్టు. అవి అట్లా కుక్ అయిందని తెలియగానే ఇక ప్లేట్లోకి అవి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకొని అది మంచిగా కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేటట్టు. ఆనియన్స్ గోల్డెన్ ఫ్లేవర్లోకి వచ్చేసిన తర్వాత అందులోకి మనం ఇప్పుడు టొమాటోస్ వేసేసుకుందాం. ఇట్లా నాలాగా మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోకండి గైస్, ఇట్లా పొగలు వెళ్తాయి. లేకపోతే టమాటోస్ని కూడా మంచిగా ఫ్రై చేసుకొని అవి ఆవిరికి మగ్గేటట్టు పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టేసుకోండి. ఆఫ్టర్ దట్ అది చూసుకున్న తర్వాత టమాటోస్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనకి సరిపడా సాల్ట్, అంటే మన టేస్ట్కి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ వేసుకొని కారం వేసుకోవాలి. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసుకున్నాం. అండ్ పసుపు వేసుకోవాలి. అందులో గరం మసాలా కూడా వేసేసుకోవాలన్నమాట. ఇవే వేసుకుంటున్నాం, ఇంకెక్కువ మసాలాస్ అనేవి యాడ్ చేయట్లేదు. ఆ మసాలాస్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే నానబెట్టుకొని ఉంచుకున్నామో ఆ చింతపండు రసం అనేది అందులో వేయాలన్నమాట. సో నేను ఇక్కడ 3 cups వేస్తున్నాను చింతపండు రసం, సో దట్ టెక్స్చర్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. అది మంచిగా ప్రాపర్గా కలుపుకొని మంచిగా అది పులుపు అనేది కూడా కొంచెం ప్రాపర్గా కుక్ అవ్వాలి. దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకున్నాను నేను, సో దట్ కొంచెం గ్రేవీ లాగా ఎక్కువ కొంచెం ఉంటుంది అని చెప్పేసి. అది మంచిగా కలుపుకొని లిడ్ పెట్టేసుకోవాలి. యాక్చువల్గా నేను బెండకాయలు వేసి క్లిప్ అనేది రికార్డ్ చేయడం మర్చిపోయినా గాయస్. సో బెండకాయలు వేసిన తర్వాత క్లిప్ ఏది, ఆ బెండకాయలు కూడా వేసుకున్నాక అది అనేది కొంచెం బెండకాయలు మంచిగా ఇంకా అబ్జర్వ్ చేసుకొని బెండకాయలు కూడా మంచిగా ఉడికేటట్టు పెట్టుకోవాలి, ఎట్లా మరుగుతున్నట్టు. అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని అది మంచిగా అంతా కలుపుకొని పెట్టేసుకోవాలన్నమాట. మనం పులుపు వేసుకున్నాం కాబట్టి అందులోకి కొంచెం బెల్లం వేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుందంట, మా నాన్నమ్మ చెప్పింది. సో దట్ నేను ఆ బెల్లం వేసుకొని దాన్ని మంచిగా కలిపేసుకొని కొద్దిసేపు వదిలేసాను అనమాట, అది కుక్ అయ్యేటట్టు. అలా అది ఉడుకుతుంటేనే ఆ స్మెల్కే నూరు ఊరిపోతుంది, అంత చక్కగా వస్తుంది ఆ స్మెల్ అనేది. ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని ఇంకా నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా ఒక బౌల్లోకి. ఇలా ఈ ప్రాసెస్ అయ్యాక మన వేడి వేడి బెండకాయ పులుసు ఈజ్ రెడీ. నేను ఫస్ట్ మా నాన్నమ్మకి పెట్టాను అనమాట బెండకాయ పులుసు, తను అడుగుదామని చెప్పి. సూపర్ ఉందని చెప్పింది తను.
ఇది అన్నమాట నేను చేసిన బెండకాయ పులుసు. మేము మా ఆంధ్ర సైడ్ అయితే మేము ఇట్లనే చేసుకుంటాం గైస్. మీరు ఎలా చేసుకుంటాం నాకు కొంచెం రెసిపీ చెప్పండి, నేను కూడా కొత్త కొత్తగా నేర్చుకుంటాను. మీకోసం అవి కూడా పోస్ట్ చేస్తుంటాను. హోప్ యూ గైస్ లైక్ ఇట్. బాయ్ గైస్.